అందరికీ నమస్కారం. నేను మీ తెలుగమ్మాయి. నేను ఇవాళ మీకు చూపించబోయే రెసిపీ మునగాకు కందిపప్పు ఫ్రై అండి. ఇది ఎంత హెల్తీయో అంత టేస్టీ అండి. సో మనం ఇప్పుడు ఎలా దీన్ని చేసుకుందామో చూద్దామా. ముందుగా దీనికోసం మనము ఇలా మునగాకుని ఇలా ఆకులుగా తీసి పక్కన పెట్టుకోవాలండి. సో ఇలా చిన్న చిన్న కాడలు ఉంటాయి కదా, అవి కూడా లేకుండా చూసుకోండి. మొత్తం ఆకుల్లాగానే ఉండాలి, ఏం కాడలు లేకుండా ఇలా చూసి పెట్టుకోండి. ఇది చాలా హెల్దీ అండి. మనం 2 కట్టలు నాకు అంత క్వాంటిటీ అయ్యిందండి. సో దానికి సరిపడా కందిపప్పు నేను ఒక 1/2 కప్పు తీసుకుంటున్నానండి. 1/2 కప్పు తీసుకుని ఆ క్వాంటిటీకి మనం 1/2 కప్పు చాలు అనిపిస్తుందండి. సో ఆ 1/2 కప్పు కందిపప్పు బాగా కడిగి ఇలా కడిగినేస్తున్న కందిపప్పుని మనం బాగా వాటర్లో 1 అవర్ పాటు నానబెట్టుకోవాలండి. అలా అయితే మనకు కొంచెం బాయిల్ అవుతుంది. లేదు అనుకుంటే మీరు కుక్కర్లో అయినా విజిల్ పెట్టొచ్చు, కానీ ఇలా చేయడం చాలా బాగుంటుందండి. ఇలా గంట పాటు నానబెట్టుకున్న కందిపప్పుని మనం ఒక గిన్నెలోకి తీసుకొని వాటర్ వంపేసి గిన్నెలోకి తీసుకొని మనం కావలసినంత వాటర్ అందులో పోయాలండి. మనం బాయిల్ చేయాలి కదా ఈ కందిపప్పుని. లేదా మీరు కుక్కర్లో అయినా విజిల్ పెట్టుకోవచ్చు, కాకపోతే 1 or 2 విజిల్స్ అయితే చాలండి. సో నేను ఇక్కడ వాటర్ పోసి దీన్ని బాయిల్ చేయబోతున్నాను. ఇలా వాటర్ పోసి నేను స్టవ్ వెలిగించి ఇలా బాయిల్ చేస్తున్నానండి. బాయిల్ చేయడానికి అది నురుగు పూర్తిగా రాకుండా నేను కొంచెం ఇందులోకి 1 or 2 డ్రాప్స్ ఆయిల్ వేస్తున్నాను. అలా ఆయిల్ వేసానండి, 1 or 2 డ్రాప్స్. సో అలా హై ఫ్లేమ్ మీద పెట్టాలండి. తర్వాత మనం ఈ మునగాకుని తీసుకొని బాగా కడగాలండి. ఇది బాగా కడిగి ఇలా బాగా కడిగేసుకున్న తర్వాత దీంట్లో కావాల్సినన్ని వాటర్ పోసుకొని మనం ఇది కూడా బాయిల్ చేయాలండి. ఇది బాయిల్ చేయడానికి కావాల్సినంత వాటర్ పోసుకొని నేను ఇది స్టవ్ మీద పెట్టి ఫస్ట్ ఉడికే వరకు హై ఫ్లేమ్ మీద పెడతానండి. హై ఫ్లేమ్ మీద పెట్టి తర్వాత మనకు బాయిల్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్ మీద పెడతాను. ఇప్పుడు చూస్తే మీరు నేను ఆ పక్కన కందిపప్పు బాయిల్ అవుతుందండి. ఇక్కడ ఇది నేను మునగాకు కూడా బాయిల్ చేయబోతున్నాను. సో మీరు చూస్తే ఇప్పుడు కందిపప్పు ఆ నురుగు రావడం స్టార్ట్ అయింది. సో నేను ఆ నురుగుని కాస్త తీసేస్తూ ఉంటానండి. మీరు కుక్కర్లో చేస్తే ఆ పని ఏం అక్కర్లేదు. అయితే ఆ నురుగు పొంగిపోతుంది కాబట్టి అలా ఆ నురుగు వచ్చినప్పుడు కాస్త మీడియం ఫ్లేమ్ పెడుతూ మీరు ఆ నురుగు వచ్చినప్పుడు తీసేస్తూ అలా బాయిల్ అవ్వనివ్వాలి. తర్వాత మనకి మునగాకు కూడా బాగా బాయిల్ అవ్వాలండి. ఈ రెండు నాకు మునగాకు 10 నిమిషాలు, కందిపప్పు 15 నిమిషాలు పడుతుందండి ఈ మొత్తం 2 బాయిల్ అవ్వటానికి. ఇలా బాయిల్ అవ్విన వాటిని మనం ఫ్రై చేయబోతున్నాము అండి. సో ఇప్పుడు చూస్తే నేను మొత్తం నురుగు తీసేస్తున్నాను. ఇక్కడ నురుగు తీసేస్తూ మీరు అప్పుడప్పుడు మధ్యలో అలా చూస్తూ ఉండొచ్చండి, అది బాయిల్ అయిందా లేదా. కాస్త కందిపప్పు తీసుకుని అలా చూస్తూ ఉండొచ్చు. ఇది హై ఫ్లేమ్ పెట్టేసి నేను ఫస్ట్ బాయిల్ అవ్వడానికి మునగాకు చూస్తున్నానండి. సో ఇది వన్స్ హై ఫ్లేమ్ బాయిల్ అవ్వడం స్టార్ట్ అయ్యాక మీడియం ఫ్లేమ్ పెట్టి దాన్ని బాయిల్ చేయనివ్వచ్చు. చెప్పాను కదండి, మునగాకు 10 నిమిషాలు చాలు, కందిపప్పు 15 నిమిషాల నా వరకైతే పట్టింది. సో ఇలా మధ్యలో చూస్తూ మీరు కలుపుతూ అలా బాయిల్ చేయనివ్వండి 2. ఇది చాలా సింపుల్ అండ్ హెల్దీ ప్రాసెస్ అండి. మీకు మునగాకులో ఎన్ని పోషకాలు ఉంటాయండి. ఫైబర్ ఉంటుంది, మీకు కావాల్సిన అన్ని పోషకాలు, విటమిన్ సి, విటమిన్ ఏ, అండ్ దెన్ ఇప్పుడు మనకు చూస్తే కందిపప్పులో మీకు కావాల్సిన ప్రోటీన్లు అన్నీ ఉంటాయండి. ఇది తినడం ఎంత హెల్దీ అంటే అంత హెల్దీ. మీరు రైస్లోకి తినొచ్చు, రొట్టెల్లోకి కూడా తినొచ్చండి. 10 నిమిషాల తర్వాత మునగాకుని ఇలా పక్కకు దింపేసి మనం వాటర్ కాస్త వంపేసి ఇలా బౌల్లోకి తీసుకోవాలండి. సో ఇలా మొత్తం చూస్తున్నారుగా, నేను వాటర్ మొత్తం వంపేసి ఇలా మొత్తం మునగాకుని మొత్తం పక్కకు తీసుకుంటున్నానండి ఒక బౌల్లోకి. మనం అలా మునగాకుని కందిపప్పుని పక్కకు తీసి పెట్టుకున్న తర్వాత మనం బాండీ పెట్టుకొని
స్టవ్ ఆన్ చేసుకుని పోపుకు కావాల్సిన ఆయిల్ పోసుకొని నేనైతే 4 టీ స్పూన్స్ వేసానండి ఆయిల్. ఇందులో ఆయిల్ వేసి యాక్చువల్గా మనం ఇందులోకి తరిగిన ఉల్లిపాయలు వేసుకుంటామండి. తరిగిన ఉల్లిపాయలు ఎంత వేసుకుంటే అంత టేస్ట్. నేను ఇక్కడ పోపుకు ఓన్లీ ఆవాలు వేస్తున్నానండి. ఆవాలు 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/4 టీ స్పూన్ దాకా జీలకర్ర వేస్తున్నాను. సో ఇది కొంచెం చిటపటలాడుతున్నప్పుడు నేను ఇలా పెద్ద ఉల్లిపాయ తీసుకున్నానండి. ఇలా కట్ చేసిన ఉల్లిపాయని నేను అందులో వేసి కొంచెం ఆ ఉల్లిపాయలు కలర్ మారే వరకు కొంచెం మీడియం టు హై ఫ్లేమ్ పెట్టి సో ఇలా వేయించాలండి. ఇలా బాగా మీరు అది కలర్ మారే వరకు ఉల్లిపాయలు ఇలా వేయిస్తూ ఉండాలి. మనం ఇందులోకే కందిపప్పుని మనం మునగాకు తీసి పెట్టుకున్న మునగాకుని బాయిల్ చేసిన రెండింటినీ వేస్తామండి. ఆ ఉల్లిపాయలు వేగుతున్నప్పుడు కాస్త కరివేపాకు ఇందులోకి వేసుకొని ఎండుమిర్చి కూడా వేసుకొని వేయిస్తామండి. నేను ఇక్కడ కరివేపాకు వేస్తున్నాను. కరివేపాకు వేసాక కాస్త అలా ఫ్రై చేసి ఎండుమిర్చి కూడా వేస్తున్నానండి ఇందులోకి. ఎండుమిర్చి 4 రెబ్బలు ఎండుమిర్చి కూడా ఇందులోకి వేసి కొంచెం బాగా ఫ్రై చేస్తున్నాను. కలర్ చేంజ్ అయ్యే వరకు, ఉల్లిపాయల కలర్ చేంజ్ అయ్యే వరకు ఇలా చేస్తున్నానండి. ఈ ప్రాసెస్లో చేయడం చాలా అంటే చాలా హెల్తీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మనం ఇందులోకే కాస్త రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాం. మనం ఈ ఆనియన్స్ ఫ్రై చేస్తున్నాం కదా, ఇందులోకే కాస్త ఉప్పు, సరిపడా ఉప్పు, కాస్త పసుపు కూడా వేసుకుందామండి. నేనైతే 1/2 టీ స్పూన్ అంత పసుపు వేస్తున్నాను. సో ఇవి రెండు బాగా ఉల్లిపాయల్లో ఫ్రై అయ్యేదాకా కాస్త అలా ఫ్రై చేస్తూ ఇలా ఫ్రై చేస్తూ మనం ఇందులోకే ముందుగా పక్కన పెట్టుకున్నాం కదండి బాయిల్ చేసిన కందిపప్పు, అది ఇందులోకి వేసుకుందాం. బాయిల్ చేసుకున్న కందిపప్పు నేను ఇందులోకి వేస్తున్నాను. మీరు వాటర్ అంతా వేడి వాటర్ అంతా వంపేసి ఇందులోకి ఇప్పుడు మనం వేసుకున్న పోపు, ఉల్లిపాయల పోపులోకి ఇవి మొత్తం కందిపప్పు వేసి కాస్త ఫ్రై చేస్తూ దీన్ని కాసేపు బాయిల్ అవ్వనివ్వాలండి. అందులో కలిసిపోయేలాగా ఉల్లిపాయలు, కందిపప్పు. మీకు ఇన్ కేస్ బాగా బాయిల్ అవ్వలేదు, ఇంకా మెత్తగా కావాలి అనుకుంటే కాస్త వాటర్ పోసి కానీ ఇక్కడ మూత పెట్టేస్తే మీకు ఇక్కడైనా కందిపప్పు ఎలా కావాలో అలా బాయిల్ అవుతుందండి. సో నాకు ఆల్రెడీ కందిపప్పు బాగా ఉడికింది కాబట్టి ఇలా కాస్త 2 మినిట్స్ మాత్రమే ఇలా ఉంచిపోతున్నాను. 1 or 2 మినిట్స్ తర్వాత మనం ఇలా చూస్తే కందిపప్పు బాగా ఇందులో మగ్గినట్టు బాగా తెలుస్తుందండి. సో ఇందులోకి మనం నీరు వంపి బాయిల్ చేసిన మునగాకు ఉంది కదండి, ఇందులో వేసేసుకొని మనం బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇది మీడియం ఫ్లేమ్ మీద ఉంచుకోవడం మంచిది. సో ఇది మీడియం ఫ్లేమ్ మీద ఉంచుతూ ఇది వేసి మునగాకు వేసి బాగా ఫ్రై చేయాలండి. ఇది కొంచెం ముద్దలాగా అనిపిస్తుంది మీకు, అయినా పర్లేదు. అది బాగా ఫ్రై అయ్యేటప్పుడు మీకు విడిపోతుంది, అది ఏమి మీకు అలాగే ఉండిపోదు. సో ఇలా మనం ఇది బాగా ఫ్రై రెండు కలిపి ఫ్రై అయిపోయేలోపు మనం వెల్లుల్లి కారం చేసుకుందామండి. అదే లాస్ట్ అండి. ఇంకా వెల్లుల్లి కారం వేసుకుంటే ఇంకా అంతే, మనకు మునగాకు ఫ్రై అయిపోతుందండి. సో నేను ఇప్పుడు వెల్లుల్లి కారం చేస్తున్నాను. సో ఈ వెల్లుల్లి కారంకి మనం ఒక 10 నుంచి 12 దాకా పొట్టు వెల్లుల్లి అండి, అవి తీసుకొని వెల్లుల్లి రెబ్బలు తీసుకుంటాం. అందులో వేసుకొని మీరు మిక్సీలో అయినా వేసుకోవచ్చండి. ఇది నేను రోల్లో వేసి దంచి పేస్ట్ లాగా చేస్తున్నాను. సో దానికి సరిపడా కారం అండి, నేనైతే 2 టీ స్పూన్లు వేస్తున్నాను. మీరు కారం ఎలా తింటారో దాన్ని బట్టి వేసుకోవాలి. నేను ఇక్కడ పేస్ట్ లాగా చేస్తున్నానండి. చూస్తున్నారుగా, ఇలాగా బాగా దంచి నేను ఇలాగా పేస్ట్ లాగా, వెల్లుల్లి కారం పేస్ట్ లాగా ఇలా చేస్తున్నానండి. సో ఇది పక్కన ఉంచుకుందాం, అందులోకి వేద్దాం. ఒక 3 మినిట్స్ తర్వాత మనం
మునగాకు వేసిన తర్వాత ఇది కొంచెం కాస్త ఫ్రై అయిందా లేదా చూద్దామండి. ఇక్కడ బాగా ఫ్రై అయ్యింది. సో మనం ఇప్పుడు వెల్లుల్లి పేస్ట్ చేసుకున్నాం కదా, అది ఇందులో వేసి బాగా కలిపి మనం ఒక 2 to 3 మినిట్స్ ఈ పేస్ట్ని కలిపిన తర్వాత మూత పెట్టి ఒక 2 to 3 మినిట్స్ ఫ్రై అవ్వనివ్వాలండి. వెల్లుల్లి కాస్త అందులో మన మునగాకుకి తర్వాత కందిపప్పుకి రెండింటికి అది ఆ ఫ్లేవర్ రావాలండి. సో ఏ ఆకుకూరకైనా ఇది చాలా మంచిదండి వెల్లుల్లి కారం. ఒక 2 to 3 మినిట్స్ తర్వాత మనం చూస్తే ఇలా చూస్తున్నారుగా, అందులో ఆ కారం అప్పుడే మనకు ఆయిల్ కొంచెం మనం వేసిన పోపు ఆయిల్ ఉంటుంది కదా, అలా బయటకు వచ్చి కారం కలర్ కూడా మనకి ఇందులో తెలుస్తుందండి. సో అంతేనండి, ఎంతో హెల్దీ అండ్ టేస్టీ మునగాకు కందిపప్పు ఫ్రై రెడీ అండి. అంతే అండి, ఎంతో టేస్టీ అండ్ హెల్దీ మునగాకు కందిపప్పు ఫ్రై రెడీ. సో ఇది మనం రైస్లోకైనా లేకపోతే చపాతీలోకైనా రోటీలోకైనా జొన్న రొట్టెల్లోకైనా చాలా చాలా హెల్దీగా ఉంటుందండి. అందరికీ నమస్కారం అండి.